పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ కోర్టులో తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తానంటూ వైసీపీ హయాంలో ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. నిన్నటి మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీటెక్ రవి మండిపడ్డారు. నేను అవినాష్ రెడ్డి కూర్చొని మాట్లాడినాం. ఏమి మీరు డబ్బులకు లాలూచిపడి ఆ రోజు నాకు కస్నూరు ఎంపీటీసీ తెలుగుదేశం బ్యానర్ మీద ఏకగ్రీవంగా ఇచ్చినారో చెప్పాలా. అమరావతి టైంలో మాకు చాలా సమస్యగా ఉంది, మీరు ఎక్కువ మంది ఉన్నారు అని మనకు తెలిసిన వాళ్ళతో 12 కాదు, నువ్వు రాంగ్ చెప్తాను, 15 కోట్లు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇస్తే ఆ విషయం నేను అప్పట్లో మా అధ్యక్షునికి చెప్పడం, ఈ రకంగా ట్రై చేస్తున్నాను సార్ అంటే, నువ్వు ఇంకా ఎవరెవరు టచ్లో ఉన్నారో దాన్ని డ్రాగన్ చేయమని చెప్పాడు. ఆ డ్రాగన్ చేశాం, దాన్ని పకడ్బందీగా సెట్ చేసి వాటికి 2-3 వెళ్ళిపోయినారు. ఆ రోజు డొక్కా మాణిక్య ప్రసాద్ కానీ పోతుల సునీతమ్మ వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరిని దాన్ని కట్టడి చేసుకొని అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్గా ఓటేసి ఈరోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. వివేకానంద రెడ్డి ఇష్యూ మీద ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నాకు తెలుసు. ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నేనే అని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆదన్న, మళ్ళా వచ్చేసి సునీతమ్మ వచ్చారు. కేసు అడ్మిట్ అయిన తర్వాత మీకు అప్పుడు భయపడి నా దగ్గరికి ఆదినారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి, అంటే మీ వాళ్ళు మీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, మీరిద్దరు విత్డ్రా కాండి, బ్లాంక్ చెక్ మీరు ఎంతనా రాసుకోండి, 20 కోట్ల 30 కోట్ల ఇద్దరికి ఇండివిజువల్గా రాసుకోండి, మీరు విత్డ్రా కాండి, మిమ్మల్ని మీరు సిబిఐ దాంట్లోంచి మీరు విత్డ్రా అయితేనే సిట్టు మీ జోలికి రాకుండా మేము పూచి దానికి అధినాయకత్వంతోనే మీకు చెప్పిస్తాం అని మీరు వచ్చి మాకు ఆఫర్ పెడితే దాన్ని మేము తిరస్కరించి మేము ఫైట్ చేసి కోర్టులో అదే సిబిఐ ఎంక్వైరీకి వచ్చి అదే సిబిఐ చేత ఈరోజు మీరు ముద్దాయిలైనారు. అది మా క్యారెక్టర్.